వరద కష్టాలు చూసిరు, మన యూరియా తక్లీపులు చూస్తూనే ఉన్నారు. ఈ టైంలో జనాల కిమ్మతిచ్చేది ఎవరు? మన సర్కారే కదా, మన ముఖ్యమంత్రి సారే కదా. కానీ సర్కారోళ్ళు కానొచ్చి రానోళ్ళ మీకు రేవంత్ అన్న ఏం చేస్తాడు? మరి ఏం చేస్తాడు? మంచిగా ఫిడేలు వాయించుకుంటూ ఉంటుండు కావచ్చు. ఏం రేవంత్ అన్ననో ఏమో పోర్రి, మన గండానికి ఇట్లా దాపురించిండు. ఇక గిట్లనే అంటురోళ్ళ. నా తోడు చెప్తున్నా, యూరియా సెంటర్ల కాడికి పోర్రి, వరదలతోని ఆగం చేసిన ఊర్లకు పోర్రి, మన రేవంత్ అన్నను గట్టిగా అరుచుకుంటుర్రు. కాదు, జనం ఆపదలో ఉండనే ఉండే, కండ్లారా కననే కనబడుతురు. మరి ఇప్పుడు కూడా జనం దగ్గరికి పోకుండా ఏం దొల్ల అసలు? పాలన ఉన్నట్టా లేనట్టా? కాతకున వాడెత్తు. ఇక నాకైతే గిట్లనే అనిపిస్తుంది. కానీ సర్కారు పట్టించుకోకుండా మన బీఆర్ఎస్ సైన్యం మాత్రము ఈ వరద బాధితులకు సైన్యంగా నిలబడ్డదోల్లా. అగ చూడురే. ఫస్ట్ జనాలకు వచ్చిన ఇమ్మతి చూద్దాం. మన రామన్న, హరీష్ అన్న, బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు, కార్యకర్తలు వీళ్ళందరూ జనానికి మేమున్నామని అడుగు ముందుకేసిరోల్లా. వరదలతోని బిక్కు బిక్కుమంటున్నోళ్లకు సాయంగా నిలబడ్డారు, వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చిర్రు. సిరిసిల్లల వరదతోనే ఆగమైపోయిన జనాల కాడికి మన రామన్న పోయిండు, వాళ్ళ తక్లీపులను దగ్గరుండి అరుచుకున్నాడు, వాళ్ళకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిండు. బాడీ అది దాని గురించి సత్యం ఉండడని అనుకున్నాం. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడకు, భయపడకు, ఏదో ఒకరికి ఎత్తుకుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మొత్తం ఇష్టమంతా పెడతాం. నెంబర్ రెండోది పిల్లలను కూడా నేను మళ్ళీ వచ్చి కలుస్తా. ఇవాళ మొదలైన దొరకాలి, మొత్తం దాని మీద చూద్దాం. పిల్లలను మీకు ఇల్లుది నువ్వు చెప్పినవి నాకు అర్థమైంది, చూసుకుంటా. ఇటు హరీష్ అన్న మెదక్ జిల్లాలో టూర్ వేసిండు, వరదతోని గోసపడ్డ కుటుంబాలను వలకరిచ్చిండు, మునిగిపోయిన ఊర్ల కాడికి పోయి జనాలకు ధైర్యం ఇచ్చిండు. ఇటు బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు కూడా వరద సాయంలో ముంగట పడ్డరోల్లా. అయితే రేవంత్ అన్ననైతే గాలి మోటార్ వేసుకొని వచ్చి ఇట్లా గాలినే గిర్ర తిరిగి మళ్ళా వాపస్ పోయిండట. రాలేదు సూలేదు అన్న పేరు రాకుండా అగర్సే జనాలు కలుస్తే అన్న పరిస్థితి అలాగే ఉండు కావచ్చు, అక్కడోలే చెప్తాండ్లు. కానీ మన తెలంగాణకు ఎంత కష్టం వచ్చిందో చూడు. ఓ దిక్కు యూరియా కష్టాలు, ఇంకో దిక్కు వరద కష్టాలు. కానీ సర్కార్ నుంచి దేకిన ఒళ్ళేడు కాదు. ఇంతమంది వరదలలో ఇరకపోతే గాలి మోటార్లు తెప్పిస్తే ఏమైతుందోలా? మన గాలి మోటార్లనేమో బీహార్ కు పంపిరు, మన మంత్రులేమో కొత్తిమీర కట్టకు, పక్కూర్ల ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ కు కూడా హెలికాప్టర్లు వేసుకొని పోతురు. కానీ గంగలు ఇరుకమైన జనాలను కాపాడేందుకు మాత్రం ఈ గాలి మోటార్లను బయటకు తీయలే. ఎంత మోసం చెప్పిది గిదా ప్రజాపాలన అంటే. అరే ఇంతమంది తనలాడుతుంటే వీళ్ళు గాలి మోటార్లలో చెక్కలు కొట్టుడు ఏందోల్లా అన్నట్టు చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు బీహార్ తో పట్టిరు. ఎందుకంటే అలా ఎలక్షన్లు ఉన్నాయి కదా, అక్కడ చెయ్యిపాటి ప్రచారానికట. అరే ఓ దిక్కు తెలంగాణ ముదుగుతుందిరా భగవంత అంటే, ఈ సిపాయిలేమో మేము బీహార్ బాగు చేద్దాం అనుకుంటే వాయే. ఏం చెప్పాలి మనకు వచ్చిన బీహార్ వల్ల. అయితే సీఎం సార్ కథ కూడా గమ్మతే కొట్టితోళ్ళ నాకు. వరదలు అత్త అంటే సార్ ఏం చేస్తాడు ఎరికేనా? నొప్పి ఒక్కాడైతే మంది ఇంకో జాగలరా అత్తాడట. సారు వారు మూసి సుందరీకరణ, రాష్ట్రానికి ఒలింపిక్ ఆటలు దేవడం ఎలా, ఇగో వీటి మీద ఆఫీసర్లను కూసోబెట్టుకొని సీరియస్ చర్చ నడుపుతుందట. రాష్ట్రమే ఆగమైంది, రైతులు గోసపడుతుర్రు, యూరియా దొరుకుతలేదు, పంట నష్టమైందని నెత్తి పట్టుకొని ఉంటే రేవంత్ సార్కేమో మూసినది అందం కావాలట. ఇప్పటికిప్పుడు ఒలింపిక్ ఆటలు తెచ్చి ఎగురం పెట్టుకున్నాడట. ఏం చెప్పాలోలా, నేనేం చెప్పా? మన రామని చెప్తాడు, మీరు వినాలి. కామారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున విపరీతంగా జనజీవితం మొత్తం కూడా అతలాకుతలమైంది. ఇక్కడ నుంచి మేము బయలుదేరి కామారెడ్డి పట్టణానికి బయలుదేరి పోదామనుకుని సిరిసిల్ల కామారెడ్డి రోడ్లో పోతుంటే మొత్తం పలంచవాగు మొత్తం బ్రిడ్జ్ మీద నుంచి ప్రవహించి అక్కడ మొత్తంగా రాకపోకలన్నీ స్తంభించిపోయినాయి. ఇట్లా శ్రీగాధ నుంచి బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణాన్ని చేరుకుందాం. ఆ పట్టణంలో కూడా చాలా కాలనీలు జలమయమైనాయి, చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్ళు వచ్చినాయని చెప్పి శ్రీగాధ మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో
మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు, ఇది చూసుడు ముఖ్యమా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్యులను కూడా మేము ఆనాడు ఇరుక్కొని పోతే మంచిర్యాల జిల్లాలో కానీ భూపాలపల్లి జిల్లాలో కానీ వెంటనే హెలికాప్టర్లు పంపి మరి సామాన్యుల ప్రాణాలు కాపాడడం జరిగింది. ఇవాళ మన హెలికాప్టర్లు, మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్లో తిరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాయి, ఇంకెక్కడెక్కడో తిరుగుతున్నాయి తప్ప సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు. అది సంగతి కాదు. నేను అనద్దుగాని మన సర్కార్ తారీఖ చూస్తుంటే దున్నపోతు మీద వానబడ్డట్టు లెక్క కొడుతుందా లేదా? మరీ గింత అద్మానమా? గిట్లనే నిలదీత్తాన్లో రైతులు.